నమస్కారం. నా పేరు మార్కం కృష్ణమూర్తి. నేటి కవితా సమూహంలో నేను రచించిన కవితను అత్యుత్తమ కవితగా ఎంపిక చేసిన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, సమూహ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, కార్యనిర్వాహకురాలు శ్రీమతి లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారికి మరియు కార్యవర్గ సభ్యులకు నా నమస్సులు. అంశం గుండె గొంతుక. నేను రచించి పఠిస్తున్న కవితా శీర్షిక పేరు పిడికెడంత గుండె. పిడికెడంత గుండె. బోడిగుండుకు మోకాలికి సంబంధం లేకపోవచ్చునేమో కానీ గుండెకు గొంతుకు అవినాభావ సంబంధం ఉంది. మనిషికి ఏదైనా బాధ కలిగినప్పుడు, కోపం వచ్చినప్పుడు, కష్టం ఏర్పడినప్పుడు గుండె రగిలిపోతుంది, గొంతుక ఎండిపోతుంది. గుండె బరువెక్కితే అనారోగ్యమే. ఇంటికి పెద్ద నాన్న అని తాను భావిస్తాడు. ఏ బాధనైనా గుండెలోనే దాచుకుంటాడు. ఏ కష్టానైనా గుండెలోనే అదిమి పెడతాడు. తన వ్యధ ఏదో తానే పడతాడు, కానీ తన గోడును ఎవరికి వినిపించడు. బయటకు చెప్పుకుంటే పరువు విలువ పోతుందనుకుంటాడు. చిన్నతనం అవుతుందని గొంతు విప్పడు. తనలో తానే కుమిలిపోతాడు. బాధ్యతలను నెరవేర్చడానికి, పెద్దతనాన్ని దక్కించుకోవడానికి ఏవో పనులు చేస్తుంటాడు. ఎక్కడో అప్పులు తీసుకొస్తాడు. అవి భార్య పిల్లలకు చెప్పడు. తన గుండెలోనే దాచుకుంటాడు. బాధ ఎక్కువైతే దూరంగా పోయి దుఃఖిస్తాడు, కానీ గొంతు విప్పి బయటకు చెప్పడు. ఇక అమ్మ తన బాధలను కష్టాలను గుండెలోనే దిగమింగుతూనే ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించినా ఒక్కొక్కసారి బయటకు చెప్పేస్తుంది. స్వాంతన పొందుతుంది. కావలసినంత సమయం దుఃఖిస్తుంది, ఉపశమనం పొందుతుంది. నాన్న ఏడ్చే హక్కు కోల్పోయాడు. ఎందుకంటే మగాడు అనే భావనతో. అందుకే మగవారికే గుండెపోటు జబ్బులు తరచుగా వస్తుంటాయి. స్త్రీల కంటే పురుషులకు ఆయుష్ తక్కువగా ఉంటుంది. అందుకొరకే మహిళలు ఎక్కువ కాలం జీవిస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఏమి సాధించినా ఏమి సంపాదించినా ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదైనా అనుభవిస్తారు. అనుభవించలేని ఆస్తులు ఎందుకు? అమ్మైనా నాన్నైనా మరెవరైనా బాధలను కష్టాలను గొంతు విప్పి చెప్పాలి. ఒకరితో ఒకరు పంచుకోవాలి. పిల్లలకు సున్నితంగా ఆర్థిక విషయాలు తెలపాలి. చర్చించాలి, సలహాలు తీసుకోవాలి. బాధలను పిడికెడంత గుండెలో దాయకూడదు. గుండెపై భారం పడనీయకూడదు. బ్రతికిన 4 ఏళ్లైనా ఆనందంగా, సంతోషంగా, తృప్తిగా జీవించాలి. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.